హాయ్ అండి, వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి. వాళ్ళు వచ్చేసి నేను బచ్చల కూర చెట్టు అండి. ఇది వచ్చి మనకి తీగ బచ్చలు అండి. ఈ బచ్చల కూరలో రెండు రకాలు ఉంటుందండి. ఒకటి తీగ బచ్చలు ఉంటుంది, ఒకటి దుంప బచ్చలు ఉంటుంది. ఇది వచ్చి మనకి తీగ బచ్చలి. ఈ తీగ బచ్చలు అంటే ఇట్లా కర్రలాగా పెడితే, ఒక మొక్క పెట్టి కర్ర పెడితే కర్రకే పాక్కుంటూ పోతుంది. దీన్ని వచ్చి మనము తీగ బచ్చలి అంటాము. అట్లా పాకుతూ ఉంటుంది. ఈ ఆకు ఉంది చూసారా, ఈ ఆకు వచ్చేసి మనకి గడ్డలు పుండ్లు లాంటివి ఏమన్నా అయినాయి అనుకోండి, వాటి మీద కనుక పెట్టినట్టయితే ఇట్లా ఆకును మెత్తగా చేసి ఆ పుండు మీద వేసినట్లయితే గడ్డల్లో ఉన్న చీము బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది, మెత్తబడిపోతుంది. మళ్ళీ ఇది యాంటీబయాటిక్ కూడా మనకు పనిచేస్తుందండి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆకుకూర బచ్చల కూర కానీ చుక్క కూర లాంటివి మనం తినడం వల్ల మనకు చాలా హెల్తీ ఫుడ్ అండి. ఎందుకంటే దీన్ని మనం పప్పులు వేసుకొని తిన్నా మంచిది, పచ్చళ్ళు వేసుకొని తినొచ్చు, కూర వండుకొని తినొచ్చు. అంటే పచ్చిమిర్చి పచ్చడి చేసుకోవచ్చు, ఎండుమిర్చితో పచ్చడి చేసుకోవచ్చు, చింతపండు వేసి కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసి కనుక పచ్చడి చేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఒకసారి నేను ఈ పచ్చడి వీడియో కూడా పెడతాను మీకు. తినడం వల్ల మనకు చాలా చాలా లాభాలు ఉంటాయండి. ఎందుకంటే ఈ బచ్చల ఆకులో ఎక్కువ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుందండి. విటమిన్స్ మినరల్స్ ఎక్కువ అండి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే కూడా ఉంటుందండి. దీన్ని తింటే మనకు చాలా మంచిదండి ఆకుకూరను. ఇది అంటువ్యాధులను రాకుండా చేస్తుంది ముఖ్యంగా. అంటే టీబీ లాంటి జబ్బులు రాకుండా చేస్తుంది, మళ్ళీ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అంటే క్యాన్సర్ కణాలను చంపిస్తుందండి ఇది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ ఇలాంటివి రాకుండా చేస్తుంది. గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తుంది బచ్చల కూర. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. పక్షవాతం లాంటిది రాకుండా చేస్తుంది. అంటే గుండెకి సంబంధించినది ఏ జబ్బు రాకుండా కూడా చేస్తుందండి ఈ బచ్చల కూర. బచ్చల కూరలో జిగురు ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా పీచు ఎక్కువగా ఉంటుంది. పీచు ఎక్కువగా ఉండడం వల్ల మనకి మలబద్ధకం రాకుండా చేస్తుంది. తినడం వల్ల మోషన్ ఫ్రీ అవుతుంది అన్నట్టు. వామిటింగ్స్, మోషన్స్ అయిన వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది. ఇందులో ఎక్కువ ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ఆడవాళ్ళకైతే ఇంకా చాలా చాలా మంచిదండి ఇది. కనీసం వారానికి 2-3 సార్లైనా వండుకొని తినాలండి. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటికి చాలా మంచిది, చీకటి రాకుండా చేస్తుంది ఇది కాడలు కూడా వండుకోవాలండి. ఇంకా ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల దీనికి మన బోన్స్ అనేటివి పలసగా అయినట్లయితే దీన్ని తినడం వల్ల మనకు గట్టి పడతాయండి. దీనిలో ఎన్ని రకాల ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మనము అప్పుడప్పుడు పచ్చళ్ళ రకంగానైనా, కూరలాగానైనా, పప్పులు వేసుకొనైనా ఏదో ఒక విధంగా తినాలండి. తింటే మనకు చాలా చాలా లాభాలు ఉంటాయి. ఈ బచ్చల కూరను చూడండి, చిన్న చిన్న మొగ్గలు ఇప్పుడే కాయలాగా అయ్యి పండులాగా అయిపోతుందండి ఇది. బచ్చలాకు కనీసం వారానికి 2-3 సార్లు తిన్నట్లయితే మనకు చాలా మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.